విడవలూరు మండలంలోని రామచంద్రాపురం పంచాయతీలో శ్రీహరికోట రత్నం నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందువలన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న సామాగ్రి, టీవీ, ఏసీ, మొబైల్, డబ్బులు, బట్టలు మంటల్లో కాలిపోయాయని ఈ సందర్భంగా బాధితురాలు శ్రీహరికోట రత్నమ్మ మాట్లాడుతూ, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందువల్ల మా ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు అగ్ని ప్రమాదం గురైందని, అప్పటికే టీవీ, ఏసీ, మొబైల్, బట్టలు, డబ్బులు కాలిపోవడం జరిగిందని, అప్పుడే పక్కవాళ్ల సహాయంతో మంటలు అదుపు చేయడం జరిగిందని, అయినా అంతలోకే ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు కాలిపోయాయని తెలిపారు. వాళ్ళు నిరుపేదలని, కష్టం చేసుకుంటేనే పూట గడుస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దయవుంచి మాకు సహాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా వర్షాల కారణంగా మా ఇల్లు కరెంటు షార్టేజ్ వల్ల లోపలంతా కాలిపోయింది. నేను బయట నుంచి లోపలికి తలుపు తీసేసరికి అంతా కాలిపోయి పోగొస్తూ ఉంది. సాములకు ఫోన్ చేశాను. సాములకు ఫోన్ చేస్తే 10 మంది సాముల దాకా వచ్చారు. లోపలికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేకుండా బయట నిలిచిపోయారు. సామాన్లు, ఏసీ, టీవీ, సెల్ ఫోన్ మా ఇద్దరికి సెల్లులు లోపలే ఉండింది. మా బట్టలు అన్నీ కాలిపోయాయి. డబ్బులు కూడా కొంచెం ఉండింది, అది కూడా కాలిపోయింది. మేడం ప్రశాంతమ్మ, వేమిరెడ్డి ప్రశాంతమ్మని ఏమైనా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు 2 పిల్లకాయలు మేడం, నాకు బాబు అందరికీ కట్టుబట్టలతో బయట ఉన్నాము. అందరికీ కాలిపోయింది, బట్టలతో బయట ఉన్నాము. మాకు ఇల్లు కూడా లేదు మేడం, రేకుల్లోనే ఉన్నాము. ఆ రేకు సీలింగ్ చేసినాం, లోపల మొత్తం కాలిపోయింది. మిమ్మల్ని ఏమైనా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. నిత్య కృషివలుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాల్లో మకుటం లేని మహారాజు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్. ఆదాల శత్రువుకైనా చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివలుడు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు.